వెల్కమ్ టు భారత్ టుడే బులెటిన్ లో ముందుగా డీటెయిల్స్ చూద్దాం. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో అమెరికా క్రికెటర్లు మోనాంగ్ పటేల్, సౌరభ్ నేత్రవల్కర్, మిలింద్ కుమార్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఓకేనా తెలుగు రాదు నాకు పెట్టు ఫోను. ఇంకొక స్టెప్ వెనక్కి రండి. చదివింది నరేష్ రా. నరేష్ శివ ఈడే వద్దు. శివ రా. శివ అన్నా ఓన్లీ టీమ్స్ నిలబెట్టి మళ్ళీ మీరు నిలబడండి. సార్ దిస్ సైడ్ 5 మంది ముగ్గురే అండి. వీళ్ళు ముగ్గురు. క్యాప్టెన్ ఎవరు? క్యాప్టెన్ సురేష్ ఇట్రా మాట్లాడు. తీసుకెళ్తాం మళ్ళీ అట్లా ఇట్లా వస్తుంది. సార్ వచ్చాను సార్. వచ్చాను సార్. సార్ ఇట్లా మాధవరండి. కొద్దిగా ఎట్లా తిగనా టోటల్ ఫ్యామిలీ సార్. సార్ సార్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని వాడుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. తొర్రూరు మున్సిపాలిటీ ఇన్ఛార్జిగా ఉన్న తనను హౌస్ అరెస్ట్ చేయడం ప్రభుత్వ విధానానికి పరాకాష్టాన్ని మండిపడ్డారు. తొర్రూరు మున్సిపాలిటీలో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పినా కూడా అప్రజాస్వామికంగా గెలవాలని రేవంత్ సర్కార్ చూస్తుందని ఆరోపించారు. ఎంపీ కరీం కాఫ్ కు తొర్రూరులో ఓటు వేసే అర్హత లేకున్నా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.
మున్సిపల్ ఎన్నికలు నిన్న వాయిదా పడ్డ ఎన్నికలన్నీ వాళ్ళ జరుగుతూ ఉన్నాయి. నిన్న అందరం చూసాం. వాళ్ళకి అధికారం లేకున్నా, ప్రజలు వాళ్లకు ఆశీర్వదించకున్నా, బలం లేకున్నా, మరి వేరే పార్టీలో గెలిచిన వాళ్ళను, ఇండిపెండెంట్లను పోలీసుల జీబులో ఎక్కించుకొని పోయి దౌర్జన్యంగా బలం లేని దగ్గర కూడా కొన్ని సీట్లు గెలుచుకున్నారు. కానీ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి బలం ఉన్న స్థానాలు కూడా గెలుచుకోవాలనే ఒక దుర్బుద్ధితోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని అధికారులను పావులుగా వాడుకుంటూ పోలీసుల భుజాల మీద తుపాకులు పెట్టి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. నిన్న మరి మహబూబాద్లో జరిగిందనే, కేసముద్రంలో జరిగిందనే, ఈరోజు తొర్రూరులో కూడా పెద్ద ఎత్తున అక్కడ సభ్యురాలు కానీ ఓటర్ కానీ కడియం కావ్యాన్ని తీసుకొస్తున్నారు. అంటే మేము ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాం. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న మా నాయకుడు దయాకర్ రావు గారిని అడ్డుకున్నారు, ఇబ్బంది పెట్టారు. ఇవాళ జనగాం కూడా అదే పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఎన్నికలు ఒక అపహాస్యం అయిపోయినాయి. రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ గారు నీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కి ఇతర పార్టీలో గెలిచే వాళ్ళందరినీ అధికారం కోసం ఎంత నీచ పనికైనా, ఎంత గడ్డి తినే పనికైనా మీరు ఒడిగడుతున్నారు. ఇది సరి అయింది కాదు, ఇది దుర్మార్గం. ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చిండ్రు, మాకు మెజారిటీని ఇచ్చిండ్రు. అక్కడ కూడా మాకు గెలవనీయకుండా మరి కావాలని ఓటర్లు కాని వాళ్ళని తీసుకొని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం, ప్రతిపక్షాలని పెద్ద ఎత్తున అడ్డుకోవటానికి, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేయడం దుర్మార్గం. ఇవాళ రాష్ట్ర పార్టీ నన్ను అక్కడ తొర్రూరు మున్సిపల్ ఎన్నికలకు పరిశీలకులు చేస్తే పార్టీ తరఫున నేను ఎలాగో లోపలికి పోను, బయట ఉండి చూసుకుని. అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ నువ్వా నేనా అంటూ ఉత్కంఠంగా జరిగిన వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని చేజిక్కించుకుంది. వర్ధన్నపేట నూతన మున్సిపల్ చైర్మన్ గా పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్మన్ గా శోభారాణి బాధ్యతలు స్వీకరించారు. వర్ధన్నపేట పట్టణాన్ని అభివృద్ధి పథంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచే విధంగా ప్రయత్నం చేస్తామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సహకారంతో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లును అందజేస్తామంటున్న వారితో మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఒక 2 days స్టేట్లో ఉంటే ఈజీ. అక్కడ ఏమన్నట్టు అక్కడ BMW వాడినారు ఈజీ కాకపోతే లెఫ్ట్ అంతే. ఒక 2 days కార్ ఏదైనా చేతిలో ఉంటే బాగా సార్ రండి సార్. హోరాహోరీగా కొనసాగిన పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వర్ధన్నపేట పట్టణంలో జరిగిన గత కొద్ది రోజుల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో తన చైర్మన్ పదవిని కైవసం చేసుకున్న సారంగపాణి గారు మనతో ఉన్నారు. తనతో ఈ యొక్క చైర్మన్ పదవి రావడం పట్ల ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తూ తెలుసుకుని. నమస్తే అండి, ముందుగా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సో మీకు ఈ యొక్క చైర్మన్ పదవి రావడం పట్ల ఏ విధంగా ఉంది? చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే మున్సిపల్ గ్రామ ప్రజలు నన్ను హక్కున చేర్చుకున్నారు. నాకు గౌరవ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు మరి నాకు టికెట్ ఇచ్చి నన్ను మున్సిపాలిటీలో ఏదైతే నేను గతంలో జెడ్పీటీసీగా ఎట్లా రన్నించినో దాన్ని తర్వాత కౌన్సిలర్గానే ఎన్ని పనులు చేసిన ప్రతి పని మీద నాకు మంచి అవకాశం ఇచ్చిండు. నేను నా ప్రజలకు, మున్సిపల్ ప్రజలకు ఇంటింటికి గడప గడపకు తిరిగాను. మరి వాళ్ళ కష్టాలు నష్టాలు మొత్తం నేను చూసుకున్నా. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు మరి అనేక సంక్షేమ పథకాలు పెట్టిండ్రు. ఒకవైపు సంక్షేమ పథకాలు, ఒకవైపు అభివృద్ధి పనులు. మరి దానికి ముగ్ధుపడి మరి ప్రజలు, మరి ముఖ్యంగా ఆడపిల్లలు మరి గెలిచిన వెంటనే బస్సు ఫ్రీ, అలాగే ఇందిరమ్మ ఇల్లు, అలాగే రేషన్ కార్డులు. గతంలో మరి ఏ ప్రభుత్వం ఇవని రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు. మరి ఇల్లు కేవలం మా వర్ధన్నపేట మున్సిపాలిటీనే మా ఎమ్మెల్యే గారు 138 ఇల్లు ఇచ్చిండు. మరి గతంలో టీడీపీ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఒక్క ఇల్లు ఇవ్వలే. మరి గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్టు
ఇవాళ రేవంత్ రెడ్డి సారు మరి ఇల్లు ఇచ్చారు. మా ఎమ్మెల్యే గారు మరి 138 ఇల్లు కేవలం వర్ధనపేట విలేజ్కే ఇవ్వడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ 2వ విడతలో 500 ఇల్లు ఇస్తా అని మాకు మాట ఇచ్చారు. మరి గడప గడప మేము తిరిగినప్పుడు మరి నేను వాళ్ళకు మాట ఇచ్చిన ఇల్లు నిరుపేదలకు ఎవరికైతే ఇల్లు కావాలో ఇల్లు ఇప్పిస్తామన్నాం. ఖచ్చితంగా వర్ధనపేట మున్సిపాలిటీని రాష్ట్రంలోనే నెంబర్ 1 మున్సిపాలిటీగా చేద్దామని నేను కంకణం కట్టుకున్నా. మరి ఈ వర్ధనపేట అడ్డా నాగరాజు అడ్డా మేము కాంగ్రెస్ జెండా ఎగిరేసినాం. ప్రజలు నాకు హామీ ఇచ్చారు, నన్ను పెద్ద ఎత్తున గెలిపించారు. సారంగపల్లి గారు, మనకు ఇప్పుడు నువ్వా నేనా అంటూ అటు ప్రతిపక్ష బుడ్డా శనగ కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని, యూరియా కొరత లేకుండా చూడాలని, పెంచిన రసాయనిక ఎరువుల ధరలు వెంటనే తగ్గించాలని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం చింతలమడుగుపల్లి గ్రామంలో పంట పొలాన్ని కాంగ్రెస్ నాయకులతో కలిసి తులసిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా నాగులయ్య ఈశ్వరమ్మ దంపతులు తమ గోడును తులసిరెడ్డి వద్ద వెళ్లబోసుకున్నారు. తులసిరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రకాశం జిల్లాలో రబీ సీజన్లో బుడ్డా శనగ ప్రధానమైన పంటని దాదాపు 12 లక్షల ఎకరాలలో ఈ పంట వేస్తారని అన్నారు. ఈ సంవత్సరం బుడ్డా శనగ దిగుబడి బాగా వచ్చినప్పటికీ ధర లేని కారణంగా రైతులు లబోదిబో అంటున్నారని తులసిరెడ్డి ఆవేదన వెలుబుచ్చారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాలు బుడ్డా శనగకు 5,875 కనీస మద్దతు ధరను ప్రకటించింది. కానీ మార్కెట్లో ఆ ధర లభించడం లేదు. వ్యాపారస్తులు క్వింటాలు బుడ్డా శనగను 4,800కు మాత్రమే రైతుల వద్ద కొంటున్నారు. దీనికి తోడు క్వింటాలకు 5 కేజీల తరుగు తీస్తున్నారు. దీనివల్ల క్వింటాల్ మీద రైతులు ₹1,000 వరకు నష్టపోతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మండలం చింతలమడుగుపల్లె గ్రామ పరిధిలో నాగులయ్య ఈశ్వరమ్మ వీరికి చెందినటువంటి బుడ్డ శనగ పంట పొలంలో ఉన్నాం. రాయలసీమ ప్రకాశం జిల్లాలో రబీలో ప్రధానమైన పంట బుడ్డ శనగ పంట, ఈ యొక్క పప్పు శనగ పంట. దాదాపు 11.5 లక్షల ఎకరాల్లో ఈ పంట వేస్తారు. ఇదే కొన్ని చోట్ల అది ఏకైక పంట ఇదే. ఈసారి కొంతవరకు దిగుబడి బాగానే వచ్చింది, కానీ ధర లేదు. కేంద్ర ప్రభుత్వం ఏమో మినిమం సపోర్ట్ ప్రైస్ క్వింటాలకు 5,875 రూపాయలుగా ప్రకటించింది. కానీ మార్కెట్లో 4,800 రూపాయలకు 4,700 ఆ ప్రాంతంలో కొంటున్నారు. అంటే ఒక్కొక్క క్వింటాల్ మీద ఒక్కొక్క బస్తా మీద రైతు 1,000 రూపాయల వరకు నష్టపోతూ ఉన్నాడు. మరి ఎంఎస్పీ ప్రకటించింది దేనికి? రైతుకు మార్కెట్లో రేటు రానప్పుడు గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాలు తెరిచి కొనాల. ఇప్పటికే 50% పంట అయిపోయింది, మిగతా 50% పంట ఉంది. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా బుడ్డ శనగ కొనుగోలు కేంద్రాలు తెరవాలి. గవర్నమెంటు 5,875 రూపాయలు క్వింటాల్కు కొనాలి. మార్కెట్లో ఏం చేస్తున్నారు? 4,800కు, తర్వాత మళ్ళీ దాని మీద 5 కేజీల తరుగు ఎక్కువ తీసుకుంటున్నారు మళ్ళీ. కాబట్టి రైతు విపరీతంగా నష్టపోతున్నాడు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వము వెంటనే బుడ్డ శనగ కొనుగోలు కేంద్రాన్ని తెరవాలి. అది నంబర్ 1. రెండవది యూరియా కొరత. ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత. యూరియా బస్తానేమో 266 రూపాయలు, కానీ ఎక్కడా దొరకం లేదు. బ్లాక్ మార్కెట్లోకి పోతే బస్తా మీద 300 నుండి 600 రూపాయలకు ఎక్స్ట్రా పెడితే దొరుకుతూ ఉంది. కాబట్టి ఒకవైపు గిట్టుబాటు ధర లేకుండా ఒకవైపు యూరియా బ్లాక్లో కొనాలంటే రైతు ఎక్కడి నుండి కొంటాడు? వరికి కానీ, జొన్నకు, మొక్కజొన్నకు, అరటికి, నూగుకు ఇది ప్రధానంగా ఇప్పుడు యూరియా అవసరం, కానీ కొరత తీవ్రంగా ఉంది. మూడవ అంశం రసాయనిక ఎరువులు ధరలు విపరీతంగా పెంచారు. కేవలం ఈ 6 నెలల్లోనే 2 సార్లు పెంచారు. మ్యూరేట్ ఆఫ్ పొటాషియం 6 నెలల కిందట 50 కేజీల బస్తా 1,400 రూపాయలు ఉంది. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై 2 మున్సిపాలిటీలలో ఉత్కంఠ వాతావరణం ఎలా ఉంది? అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీకి చెందిన సమాన అభ్యర్థులు కౌన్సిల్ గా గెలుపొందడంతో చైర్మన్ పీఠాన్ని ఎవరు వరిస్తారో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ కవాతులో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ పాల్గొన్నారు. అధికారిక హెచ్చరిక. తొర్రూరు పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి. తొర్రూరు పట్టణ ప్రజలకు తెలియచినది ఏమనగా, మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 17 ఫిబ్రవరి 2026 నాడు
పట్టణమంతా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అందువల్ల ప్రజలు ఎవరు కూడా ఇద్దరు లేదా ముగ్గురి కంటే ఎక్కువగా ఎక్కడైనా గుమి కూడా రాదని, రోడ్లపై కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 17 ఫిబ్రవరి 2026 నాడు పట్టణమంతా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అందువల్ల ప్రజలు ఎవరు కూడా ఇద్దరు లేదా ముగ్గురి కంటే ఎక్కువగా ఎక్కడైనా గుమి కూడా రాదని, రోడ్లపై కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ సమావేశాలు నిర్వహించకూడదని పోలీస్ శాఖ గట్టిగా హెచ్చరిస్తోంది. ఈ ఆదేశాలను అతిక్రమించినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని సూచిస్తున్నాం. కావున పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి ఇది దౌర్జన్యం, ఇది కాంగ్రెస్ దౌర్జన్యం, ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొనసాగిన 12 మున్సిపాలిటీ ఎన్నికలలో 2 మున్సిపాలిటీలకు ఉత్కంఠ వాతావరణం నెలకొంది. 16వ తేదీన తొర్రూరు జనగామ మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కానున్న నేపథ్యంలో అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు సరి సమానం కావడంతో ఎన్నికకు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాగిన ఎన్నిక ప్రక్రియను డ్రా పద్ధతిలో జరిపారు. 2 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం విశేషం. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన 12 మున్సిపాలిటీలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2 రోజుల క్రితం జరిగిన ఈ యొక్క మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలలో నిన్నటి నుండి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2 మున్సిపాలిటీలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. అటు చూసుకుంటే జనగామ సీట్లో ఇటు బీఆర్ఎస్ మేమే చైర్మన్ను కైవసం చేసుకుంటామని, అటు కాంగ్రెస్ అధికార పార్టీ మేమే చైర్మన్ కైవసం చేసుకుంటామని నిన్నటి నుండి అధికారులకు పెను మొప్పుగా మారింది. దీనిలో భాగంగా ఇటు జనగామలో చూసుకుంటే మనం ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడము, అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చామనేది దాచిపెట్టి వారు అప్పటికప్పుడే వారి యొక్క కార్యాచరణను కొనసాగిస్తున్నారు. దాంట్లో భాగంగా తొర్రూరు పట్టణంలో మున్సిపాలిటీకి కూడా ఉత్కంఠభరిత వాతావరణం నిన్నటి నుండి ఈ యొక్క ఉత్కంఠభరిత వాతావరణంలో ఈ యొక్క రాజకీయ నాయకుల ఒత్తిడితో ఈ యొక్క ఎన్నికను నిన్న ఆపివేశారు. ఈరోజు మనం ప్రస్తుతం తొర్రూరు మున్సిపాలిటీ పురపాలక సంఘం కార్యాలయం వద్ద ఉన్నాము. ఈ తొర్రూరు మున్సిపాలిటీలో ఈ యొక్క కార్యాచరణ జరుగుతుంది. ప్రస్తుతానికి తెలిసిన అప్డేట్ ప్రకారం ఈ యొక్క జనగామ మున్సిపాలిటీలో డ్రా సిస్టంలో ఒక బాలనాగమణి అనే మహిళ మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక అయినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు అటు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్యలో జరిగిన జనగామ పోరులో ఇటు చైర్మన్ పదవిని మాత్రం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చెలాయించుకొని తమ యొక్క చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క జనగామలో కొద్ది సెకండ్లలో మనకు ఈ యొక్క అప్డేట్ వాటి పూర్తి విషయాలను మనకు తెలియనున్నది. ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ 2 వ్యక్తుల యొక్క ఈ యొక్క కౌన్సిలర్లను ఒక డ్రా సిస్టమ్ పద్ధతిలో ఎన్నిక చేసి వారు తమ చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్లను ఎన్నిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు ఉదయం నుంచి 166 సెక్షన్ను అమలు చేసి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఈ యొక్క చైర్మన్ ఎన్నిక వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పూర్తి సమాచారాన్ని పోలీసులు తమ కంట్రోల్లో అంటే ఉదయం 6 గంటల నుంచి రేపు 6 గంటల వరకు కూడా పోలీసులు భారీ వేల సంఖ్యలో మోహరించి తమ భద్రత ఏర్పాట్లతో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఏదేమైనా పురపాలక సంఘం తొర్రూరు పరిధిలో ఉన్నటువంటి పురపాలక సంఘ కైవసాన్ని ఎవరు తెరపరబడి ఉంది. ఈ యొక్క ఉత్కంఠ వాతావరణంలో తమ క్యాండిడేట్ అంటే ఇక్కడ అధికార పార్టీ నెగ్గనుందా లేకపోతే ఎటు బీఆర్ఎస్ పార్టీ నెగ్గనుందా అనేది మనకు తెలియనుంది. అది ఇప్పుడున్న సమాచారం ప్రకారం మాత్రం జనగామలో మాత్రం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇటు చూసుకుంటే ఈ యొక్క తొర్రూరు మాత్రం కాంగ్రెస్ పార్టీ చేజిక్కునే అవకాశం కనిపిస్తున్నాయి. కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్, భారత్ టుడే, వరంగల్.
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో రథోత్సవ కార్యక్రమం కన్నుల విందుగా సాగుతోంది. ఈ మహాశివుని రథాన్ని ముందుకు నడిపించేందుకు వేలాది మంది భక్తులు పోటీ పడుతున్నారు. రథోత్సవ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మీ దంపతులు, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. రథోత్సవం సందర్భంగా భక్తులు అనేక చోట్ల ప్రసాదాలు, మజ్జిగ, మంచినీటి పంపిణీ చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ లక్ష్మీనారాయణ, సిఐ రామారావు ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రథోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళల కోలాట కార్యక్రమాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. హరహర మహాదేవ, శంభో శంకర అంటూ వేలాది మంది భక్తులు రథాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ సందర్శించారు. అనంతరం ఐటీడీఈ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మన్యం గ్రామాల్లో గర్భస్రావాలు అరికట్టేందుకు గర్భిణీలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎక్కువగా టీనేజ్ వాళ్లకు అబార్షన్స్ జరుగుతున్నాయని, దీనిపై ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం బాల్య వివాహాలు నివారణకు కట్టుదిట్టమైన చట్టాలు తీసుకువస్తున్నా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం గర్భం దాల్చిన రోజు నుంచి వారి పర్యవేక్షణలో ఉంచి అన్ని మెలకులు తెలపాలని, లింగ నిర్ధారణ పరీక్షలు చేయించకుండా గర్భస్రావాలు జరగకుండా చూడాలని తెలిపారు. Yes, ma'am. Good morning, madam, from ITDK Airport. Yes. స్వాగతం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్, అలాగే గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐసిడిఎస్ ఏలూరు వారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే గౌరవ ఆర్డీఓ గారికి వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గౌరవ స్టాఫ్ డైరెక్టర్ శ్రీమతి
చైర్మన్ అండ్ పోలవరం ఇన్ఛార్జ్ గౌరవ బొరగం శ్రీనివాసరావు గారికి స్వాగతం. ఫిబ్రవరి 1 హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఎస్పెషలీ ఇక్కడ ఏలూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ సెల్వి గారు రివ్యూ మీటింగ్ పెట్టారు. దాంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 9 monthsలో 281 అబార్షన్స్ అయినాయి అనేది దాంట్లో వచ్చిన మెయిన్ న్యూస్ అన్నమాట. ఎందుకంటే ఈ నంబర్ కన్సర్నింగ్ ఒకటి ట్రైబల్ ఏరియాస్లో, ఎందుకంటే గవర్నమెంట్స్ అటు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ రెండు కూడా ఎస్పెషలీ విమెన్ హెల్త్ మీద కానీ చాలా ఫోకస్ పెడుతున్నారు. విమెన్ బాగుంటేనే ఫ్యామిలీ మొత్తం కూడా బాగుంటుంది అని చెప్పి ఈ మొన్న బడ్జెట్లో కానివ్వండి, అంతకుముందు కానివ్వండి పెద్ద పీట వేస్తున్నారు. అలాగే స్టేట్ గవర్నమెంట్స్ వచ్చేసరికి కూడా అంగన్వాడీ సెంటర్స్ నుంచి, అంటే అంగన్వాడీ సెంటర్స్ అలాగే పిహెచ్ఎస్సిలో ఏఎన్ఎంస్ ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి కూడా, తర్వాత అంగన్వాడీస్, తర్వాత ఐసిడిఎస్, వీళ్ళందరూ కూడా ఒక చైల్డ్ ఒక ఏజ్ వచ్చే వరకు కూడా ఫాలో అప్ చేసి వాళ్ళ న్యూట్రిషన్ కానివ్వండి, హెల్త్ వైజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫాలో అప్ చేస్తున్నారు. అలాగే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ లేకపోతే చైల్డ్ మ్యారేజెస్ మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. సో ఈ 281 అబార్షన్స్ అనేది మాకు కొంచెం నంబరు కొంచెం ఎక్కువగా అనిపించి అసలు ఏం జరుగుతుంది ఏంటి ఇక్కడ, ఎందుకు ఈ ఏరియాలోనే ఎందుకు ఇన్ని వస్తున్నాయి? ఎందుకంటే యావరేజ్గా ఏలూరు డిస్ట్రిక్ట్ చూసుకుంటే 9 ఏదో చేంజ్ ఉంటే, ఒట్టి ఈ మండలాలు ఏదైతే ఈ ఐటీడీఏ ఈ ఏరియా ఉందో కొంచెం 5 మండలాలు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ ఎన్నికల ఉద్రిక్తత నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు పోలీస్ వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నేనే సమాధానం చెప్పాలని, రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేశానంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కార్యకర్తలు కూడా రాత్రింబాలు కష్టపడ్డారండి. మా కార్యకర్తల కష్టం చూస్తే రైతులకు బాధ అనిపిస్తారు. ప్రజలైతే కార్యకర్తలు 2 రోజుల బట్టి భోజనం లేకుండా 10,000 మంది కార్యకర్తలు వచ్చి రాత్రింబాలు కష్టపడ్డారు నా కోసం. నేను ఏం చెప్పాలి, ఏదైనా చెప్పాలి, ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తా అంటే రాజకీయాలలో నేను ఉండాలన్నా పోవాలన్నా నాకైతే బాధ ఉంటుంది. దయచేసి ఏంది దౌర్జన్యం? పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు. కేసీఆర్ చూస్తే పక్క అభిమానం, దయానంద్ చూస్తే అభిమానం ప్రజలు, కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే ఏమన్నా చెప్పండి. నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి, కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్పాలి? పాపం తెగించి పనిచేసేది రోజు. జై తెలంగాణ. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల ఏకపక్ష తీరును ప్రశ్నించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్టు నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని మండిపడ్డారు. మున్సిపాలిటీలో ప్రజలు ఇచ్చిన ఫలితాలను చూసి బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి పోలీసులను, అధికారులను అడ్డం పెట్టుకుని మున్సిపాలిటీలో పాగా వేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. దుర్మార్గపు చర్యను అడ్డుకునేందుకు వెళ్లిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ను అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. వెంటనే ఎర్రబెల్లిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ రౌడీలు మాజీ మంత్రి గారిని వారిపై దౌర్జన్యం చేయడం, అరెస్టు చేయడం బాధాకరం. ఇది డెమోక్రసీలో ఉన్నామా లేకుంటే ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేది ప్రజలు గమనిస్తున్నారు. న్యాయబద్ధంగా జరపవలసిన మున్సిపాలిటీ ఎలక్షన్లు దౌర్జన్యంగా పోలీసులను పెట్టి అక్రమ అరెస్టులు చేసి జనాలను, ప్రజలను నానా ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్కు రాబోయే రోజుల్లో తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సింది గుణపాఠం ఉంటుంది. కాంగ్రెస్ గుండెల్లారా, నేను ఇప్పటికీ మీకు చాలాసార్లు హెచ్చరించాం. మీరు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చండి. 6 గ్యారంటీలు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో అది వదిలిపెట్టి పోలీసులతోటి రాజ్యం వెళ్తున్నారు. రాబోయే రోజులలో ఇప్పుడు ఎవరైతే రెచ్చిపోతున్నారో వాళ్లకు పుట్టగతులు ఉండవని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. 7 సముద్రాలు దాటినా మీకు వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి హెచ్చరిస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ గుండాలకు, రౌడీలకు ఎవరైతే దౌర్జన్యం చేస్తున్నారో. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో 10వ రోజైన ఈ రోజు శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. శ్రీ స్వామివారి యాగశాలలో చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాధికారాలు నిర్వహించి అనంతరం పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూల స్నానం జరిపారు. ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధ ద్రవ్యాలు, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను ఆలయ ఈవో శ్రీనివాసరావు హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగ పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. శ్రీశైల క్షేత్రంలో రేపటితో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. दक्षिणदिग्भागे कृष्णाकावेर्योर्मध्यदेशे श्रीशैलमहाक्षेत्रे यागमण्डपे गंगा स्वाहा సరిపోయింది. ఇప్పుడు మీకోసం చేసింది ఇండిపెండెంట్ అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపై జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ పై చేసిన అసత్య ఆరోపణలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు మాట్లాడుతూ పాటంశెట్టి సూర్యచంద్ర తన స్థాయిని పెంచుకోవడానికి జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ది ప్రదాత ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపై అసత్య ఆరోపణలు చేస్తూ పత్రికా సమావేశాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా పాఠశాలకు మౌలిక వసతులు కల్పించడం, 2 కోట్ల రూపాయలతో ఆడబిడ్డలకు పెళ్లి కానుక అందించడం, 80 లక్షల రూపాయలతో మెగా డిఎస్సీ ఏర్పాటు చేసి 30 మందికి ఉపాధ్యాయుల ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు.
కాస్త పేరు పట్టుకోండి. శ్రీకాళహస్తీశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ తరపున అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మంగళవారం పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తరపున పట్టు వస్త్రాలు తీసుకుని వచ్చిన అదనపు ఈవోకు శ్రీకాళహస్తీశ్వరాలయం ఈవో శ్రీ టి బాపిరెడ్డి ఆలయ సంప్రదాయాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. వస్త్రాల సమర్పణల అనంతరం ఆయన వాయులింగేశ్వరుడు జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. శ్రీ దక్షిణాదిమూర్తి దర్శనం అనంతరం ఆలయ ఈవో వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్న శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి దక్షిణ భారతదేశంలో గొప్ప శైవ క్షేత్రంగా శ్రీకాళహస్తి వెలుగొందుతోందని ఆయన తెలిపారు. శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా విశేషంగా పెరుగుతోందన్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తుల పరిసర ప్రాంత ఆలయాల సందర్శనలో భాగంగా శ్రీకాళహస్తి ఆలయాన్ని కూడా భక్తులు దర్శించుకుంటున్నారని తెలిపారు. దేశ విదేశాల నుండి భక్తులు శ్రీకాళహస్తీశ్వరాలయానికి వచ్చి రాహుకేత పూజలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. శ్రీకాళహస్తి ఆలయం పంచభూత స్థలాల్లో ఒకటైన వాయులింగానికి ప్రసిద్ధి చెందిందన్నారు. శ్రీవారి చెల్లెలు భ్రమరాంబ చెల్లెల సౌభాగ్యం కోసం శ్రీ వెంకటేశ్వరుడు పట్టు వస్త్రాలు పంపుతున్నారని మాట్లాడారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు స్వామి అమ్మవారికి కళ్యాణోత్సవం జరుగుతుందన్నారు. శ్రీకాళహస్తీశ్వరుడికి గత 26 సంవత్సరాలుగా టీటీడీ పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, ఇలాంటి అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆలయ అధికారులు పాల్గొన్నారు.
ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. నమస్తే.